నమస్కారము. రాశి ఫలాలు 2025వ సంవత్సరానికి గాను కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వాళ్లకు ఈ 2025వ సంవత్సరంలో గ్రహాల యొక్క ఫలితాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు వీరికి వృత్తిపరమైనటువంటి, వ్యక్తిగతమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో మంచి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి అభివృద్ధి అనేది ఏర్పడబోతుంది. వాటిని ఉపయోగించుకుంటూ మీ యొక్క జీవనంలో విజయాలు సాధించుకోగలుగుతారు. అంతే సందర్భంలో కొన్ని రకాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అనేకమైనటువంటి మార్పులతో కూడినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఇక వ్యక్తిగతంగా ఈ 2025వ సంవత్సరంలో ఈ కన్యారాశి వాళ్లకు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లోతైనటువంటి అనుభవాలను పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలకు సులభంగా కొన్ని రకాల ఏవైతే మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఉంటుంటాయి వాటిని పొందలేకపోతారు. ఆలోచనకు అనుగుణంగా మీరు ప్రశాంతతను పొందలేకపోతారు. కానీ మీరు ఎప్పుడైతే పట్టుదలతో ఎక్కువగా శ్రమిస్తుంటారో తద్వారా ఆ సమస్యలను అధిగమించి ఉన్నతపరమైనటువంటి శుభాలను కూడా పొందుతూ ఉంటారు. మీ యొక్క స్వంత అభిప్రాయాలు, స్వతంత్రమైనటువంటి భావాలలో విశ్వాసంతో కనుక మీరు ప్రయత్నం చేస్తే చక్కని విజయాలతో మీకు శుభాలు కలుగుతుంటాయి. తరువాత కుటుంబ విషయాలు 2025వ సంవత్సరానికి గాను ఈ కన్యారాశి వాళ్లకు కుటుంబ పరంగా చూస్తే కనుక కొన్ని రకాల అవరోధాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా మీరు వాటిని పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ కుటుంబ పరంగా ఎదుర్కొనేటటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తాత్కాలికమైనవిగా మీరు భావన చేస్తుండాలి. పెద్దగా భయపడనవసరం లేదు. కుటుంబ పరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, చేసేటటువంటి చర్చలు, కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడేటటువంటి విధానాలన్నీ కూడా మంచి దృఢమైనటువంటి బంధాలను ఏర్పాటు చేసుకునేందుకు అవి ఉపయోగపడుతుంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా వారిచ్చేటటువంటి సూచనలు మీకు మార్గదర్శనంగా పనిచేసి అవి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, కదలికలు, సమన్వయంతో కూడినటువంటి అనుబంధాలు ఏర్పాటవుతాయి. తరువాత దాంపత్య జీవనం 2025వ సంవత్సరంలో ఈ కన్యారాశి వారి యొక్క దాంపత్య జీవన విషయాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొన్ని రకాల సవాళ్లతో, ప్రతి సవాళ్లతో కూడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల అనుమానాలు ఏర్పడుతుంటాయి. విచారణతో కూడినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వివేకంతో, బాధ్యతాయుతంతో కనుక మీరు వ్యవహరించడం ద్వారా, స్పందించడం ద్వారా మీ యొక్క దాంపత్య జీవనంలో సమస్యలు తొలగిపోయి మళ్ళీ స్థిరమైన, సంతోషదాయకమైనటువంటి దాంపత్య జీవనాలు ఏర్పడుతుంటాయి. ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సమస్య వచ్చినప్పుడు మీరు సమస్యని పెద్దదిగా చేసుకోకుండా చర్చల ద్వారా మీరు పరిష్కారం చేసుకున్నట్లయితే మీ కుటుంబ అనుబంధాలు మరింతగా బలపడుతుంటాయి. తద్వారా దాంపత్య జీవనం సుఖమయం అవుతుంది. తర్వాత సంతానపరమైనటువంటి అంశాల్లో 2025కు సంబంధించినటువంటి కన్యారాశి వారి యొక్క గోచారం కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం సంతాన విషయంలో అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క విద్యా విషయాలకు చక్కని అభివృద్ధి కూడా ఏర్పాటయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాలల్లో లేదా కళాశాలలో చదివేటటువంటి పిల్లలందరికీ కూడా మంచి ఫలితాలను సాధించుకుంటారు. భవిష్యత్తుకు అవసరమైనటువంటి కృషి ఇప్పటి నుండి ప్రారంభించడం ద్వారా మంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్త్రీలు 2025వ సంవత్సరానికి గాను కన్యారాశికి చెందినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యక్తీకరించేటటువంటి భావాలు, మీరు వ్యవహరించేటటువంటి తీరు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గొప్పగా ఆలోచిస్తే మంచి ఫలితాలు, లేదా
నిర్లక్ష్యంగా కనుక మీరు ముందుకు వెళితే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ యొక్క జీవనంలో ఎంతోమంది మీకు మార్గదర్శనంగా ఈ సంవత్సరం ఉండగలుగుతారు. కుటుంబ వ్యక్తుల యొక్క తోడ్పాటు సహకారం వల్ల మీ జీవనంలో కూడా స్థిరత్వం అనేది ఏర్పడి వ్యక్తిగత అభివృద్ధి, ఆత్మస్థైర్యాలు కలిసి వస్తాయి స్త్రీలకు. తర్వాత విద్యా విషయంలో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉండబోతుంది. మంచి ఉన్నత చదువుల్లో మీకు స్థానాలు సంపాదించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో మీకు చాలా ఉన్నతపరమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతుంటాయి. మీకున్నటువంటి కృషి, పట్టుదల, మీకున్నటువంటి భవిష్యత్తు ముందు చూపు ఏదైతే ఉంటుందో అవి ఆ తర్వాత రోజుల్లో గొప్ప ఫలితాలను మీకు అందిస్తూ ఉంటుంది. తర్వాత పరిశోధన విషయంలో కనుక చూసుకున్నట్లయితే నూతనమైనటువంటి దారులను వెతుక్కోగలుగుతుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనా సంబంధమైనటువంటి అంశాల్లో గణనీయమైనటువంటి ఆవిష్కరణలతో కూడినటువంటి ఫలితాలు ఉంటుంటాయి. వాటి ద్వారా గొప్ప ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. తదుపరి ఉద్యోగపరంగా కనుక చూసినట్లయితే 2025లో మీరు ఉన్నతపరమైనటువంటి అధికారాలను పొందే సూచన కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు, మీకు అంది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. స్వయంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూ జాగ్రత్తగా కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకున్నటువంటి ప్రావీణ్యము, మీకున్నటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశాల్లో మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడి మీ సీనియర్లతో మీకున్నటువంటి అనుబంధాలు కూడా తోడయ్యి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోవచ్చు. తర్వాత వ్యాపారాలు. 2025వ సంవత్సరంలో కన్యారాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వ్యాపారాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మంచి సూచనలతో కూడినటువంటి వ్యాపారాలు మీరు నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు, నూతనమైనటువంటి ప్రణాళికలతో కూడినటువంటి సేవారంగం పైన మీరు దృష్టిని కేంద్రీకరిస్తారు. అంతేకాకుండా మీరు ఎంచుకున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో వాటిల్లో తగ్గిపోయేటటువంటి పతనం చెందకుండా రోజుకు వాటిల్లో అభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యం. కన్యారాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాలు కనుక మనం గోచారపరంగా గమనించినప్పుడు ఈ 2025వ సంవత్సరానికి కాను పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల పట్ల మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వారి యొక్క అనారోగ్యాలు ఏమైతే ఉంటే కనుక వెంటనే వైద్యులను సంప్రదించడం, ఒకసారి ఆ వైద్యపరమైనటువంటి పరీక్షలన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు వెంటనే తొలగిపోతుంటాయి. పలు రకాల చికిత్సలు కూడా అవసరమయ్యేటటువంటి సూచన కనిపిస్తుంది. పెద్దవారికి తగినటువంటి ఆహారము, తగినటువంటి విశ్రాంతి మరింత మేలు చేస్తుంటాయి. తర్వాత ఆర్థిక విషయాలు. 2025వ సంవత్సరానికి కాను ఈ కన్యారాశి వారి యొక్క ఆర్థిక విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా సరే ధనం పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాగే కొన్ని రకాల అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ ఖర్చులను ఎంత నియంత్రించుకుందాం అనుకున్నా సరే మీరు నియంత్రించలేకపోతారు. అంతేకాకుండా సరి అయినటువంటి పెట్టుబడులు, సరి అయినటువంటి నిర్ణయాలు లేకపోవటం వల్ల కూడా మీకు ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత అప్పులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని రకాల సమస్యలు ఈ సంవత్సరం మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. లేదా వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తాము అనేటటువంటి హామీలు అయినా సరే ఇచ్చి ఆ సమయానికి ఆ ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు. అప్పుల బారి నుండి బయటపడేందుకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంతమేరకు సఫలీకృతం అవుతాయి. తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాలు. ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాల విషయంలో కొన్ని రకాల వేరు రూపాలలో అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రభుత్వం యొక్క నిబంధనలకు ఏదైతే
మీరు వాటికి తగినటువంటి విధంగా వాటిని జాగ్రత్తగా అమలుపరిచేటటువంటి ప్రయత్నం చేయటం, ప్రభుత్వ నిబంధనలను అనుసరించడం ద్వారా కొన్ని రకాల పనుల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. చాలా మేధావీతనంతో వ్యవహరించటం, ఆలోచించడం ద్వారా మీ యొక్క సమర్థతను మరింత వెలుగులోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. తర్వాత రాజకీయాలు. కన్యారాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క రాజకీయాలు ఈ సంవత్సరం కాస్త కష్టంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. బలమైనటువంటి ఆర్థిక రాజకీయపరమైనటువంటి ఏవైతే కొన్ని రకాల సమాలోచనలు ఉంటుంటాయో వాటిని బలపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా అవసరము. మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు వివిధ రూపాల్లో ఒప్పందాలతో కూడినటువంటి లేదా రాజీ తత్వంతో కూడినటువంటి మార్గాలను అన్వేషించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి మార్పులు ఈ సంవత్సరం మీరు గమనించగలుగుతారు. తర్వాత పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంలో కనుక ఈ సంవత్సరం చూస్తే కనుక ఈ కన్యారాశి వాళ్లకు వాణిజ్యపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. పారిశ్రామిక రంగంలో మంచి అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. అలాగే మీరు మీ యొక్క పెట్టుబడులే కాకుండా మీరు ఇతరులు పెట్టినటువంటి పెట్టుబడులను విశ్లేషిస్తూ అవి మీరు అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి సమీక్షలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే మీరు పెట్టినటువంటి వ్యాపారాలే కాకుండా ఫలానా వ్యక్తి ఎవరో ఎక్కడో ఏదో అంశంలో పెట్టుబడులు పెడితే అవి మనం పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిసి వస్తుంటాయి. జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఇక టీవీ, సినిమా, మీడియా రంగం 2025వ సంవత్సరానికి కాను కన్యారాశి వాళ్లకు ఈ టీవీ, చలనచిత్రాలు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ సంవత్సరం మీకు యోగదాయకంగా ఉంటుంది. సినిమాలు, టీవీలు, సోషల్ మీడియా రంగాల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. అలాగే మంచి గుర్తింపుతో కూడినటువంటి గౌరవాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఇక ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు 2025వ సంవత్సరానికి కాను ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో సవాళ్లతో కూడినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా సమస్యలను తగ్గించుకోగలుగుతారు. అలాగే మీకున్నటువంటి గతంలో ఉన్నటువంటి స్నేహ పరిచయాలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి. కొన్ని రకాల ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో నిస్సందేహంగా నిజాయితీగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మీ గౌరవాలు పెరుగుతుంటాయి. లేనట్లయితే ఇబ్బందులు తప్పవు. ఇక శుభకార్యాలు 2025కు సంబంధించినటువంటి ఈ సంవత్సరంలో ఈ కన్యారాశి వాళ్లకు సంబంధించినటువంటి శుభకార్యక్రమాలు అనేటటువంటి అంశంలో మీరు ఆలోచన చేసినట్లయితే భగవంతుని యొక్క ఆశీస్సులతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సఫలీకృతం చేసుకోగలుగుతారు. స్నేహితులను, బంధువులతో కలిసి వారి యొక్క సహకారంతో శుభ కార్యక్రమాలు జరిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్నేహితులు, బంధువులు, స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో నూతన అనుబంధాలు ఏర్పడుతుంటాయి. ఈ స్నేహాలను ఉపయోగించుకొని వ్యాపారంలో అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేస్తారు. బంధువులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ సంవత్సరం మీకు యోగదాయకంగా ఉంటుంది. బంధువుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఇక శత్రువుల విషయంలో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాలు ఉంటుంటాయో, కొంతమంది మీ గురించి చెడుగా ప్రచారం చేయటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు కొంతమేరకు సఫలీకృతం అయినప్పటికీ కూడా దైవబలం మీ వెంట ఉండటం వలన వాటిని అధిగమించేందుకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు, మీరు చూపించేటటువంటి చొరవ, చర్చలు అన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. శత్రువులపైన ఆధిపత్యాన్ని పొందుతారు. తర్వాత ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఈ సంవత్సరం కాస్త ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు ఎక్కువసార్లు మీరు గమనించే ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు కావచ్చు, లేదా నూతన ప్రదేశాలను సందర్శించాలనేటటువంటి ఆసక్తి కావచ్చు. ఈ విధంగా కొత్త అనుభవాలతో కూడినటువంటి ప్రయాణాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఇక వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో కనుక ఈ సంవత్సరం మనం ఆలోచన చేసినట్లయితే
నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మరమ్మతులు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువసార్లు మీ వాహనాలను రిపేరు చేయటం అనేది మీకు కాస్త ఒత్తిడి కలగచేస్తుంది, ఇబ్బందులు కలగచేస్తుంది. వాటిని మార్చివేసేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. ఇక మొత్తం మీద ఈ సంవత్సరము మీకు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్టమైనటువంటి దిశలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరానికి కాను కన్యారాశి వాళ్లకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు 1, అలాగే 3, అలాగే 6గా ఉండబోతుంది. ఆ తర్వాత పసుపు వర్ణము, నలుపు వర్ణం కూడా మీకు కలిసి వస్తుంది కన్యారాశి వాళ్లకు. ఆ తర్వాత తూర్పు, అలాగే దక్షిణము అనేవి చాలా చాలా మీకు కలగచేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆగ్నేయ భాగం కూడా మీకు మేలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే తూర్పు నుండి దక్షిణం ఈ 3 దిశలు కూడా మీకు మేలు చేసేటటువంటి దిశలుగా ఈ సంవత్సరం ఉంటాయి. ఇవి ఈ 2025వ సంవత్సరానికి గాను కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప వీడియోలు ఈ ఛానల్ ద్వారా భవిష్యత్తులో రాబోతున్నాయి. అవన్నీ మీకు వ్యక్తిగతంగా ఉపయోగపడేటటువంటి వీడియోలే. మరెందుకు ఆలస్యం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.